ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. వాడెవడో నా చెల్లెల్ని ఎత్తుకెళ్తానంటూ ఫోన్ చేశాడు. ఎవడన్నా? అరే బోరే నీ అబ్బా రండ్రా. రాయ్ బండి స్టార్ట్ చేయి. వచ్చేయండి రా. రాయ్ మూల మూల ఎక్కండి. వదిలేదు నా కొడుకుని. ఇంచు ఇంచు వెతకండ్రా నా కొడుకుని. ఎంత ధైర్యం ఉంటే ఈ భూపతిని టెన్షన్ పెడతావురా? ఈ రోజు నా చేతిలో చచ్చావురా. వెతకండ్రా నా కొడుకుని. రాయ్ మొగాడి అయితే బయటికి రా. ఫోన్ చేస్తావురా ఫోన్? అతి తెలివి చూపించొద్దు దొంగ నా కొడక. దమ్ముంటే రారా. మా అన్న నీకు అంత బీపీలా కనిపించాడా? బీపీ అన్నాను. అన్న 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 ఇక్కడ ఎవరు లేరన్నా? చూసామరా ఎవరు లేడు. అంతా వెత్కాం, ఎవడు లేడన్నా. ఏంట్రా లేడు లేడు అంటారు? నా చెల్లెలు గుడ్డు పగలగొట్టే విషయం వాడికి తెలుసు, కానీ నాకు తెలియదు. వాడిక్కడే ఉన్నాడ్రా, వెతకండి. అన్నా నిజంగా ఎవడు లేడన్నా. వాడు కాల్ చేసిన నంబర్కి మళ్ళీ కాల్ చేయి. నా కొడుకు సెల్ ఆఫ్ చేశాడు. రై ఈ నంబర్ ఎవరిదో కనుక్కోండ్రా. 900 కొంటే సిమ్ కార్డ్ ఫ్రీ. తీసుకుందామా? పక్కడారా రా. మా గురువు గారండి, ఆయనతో పని ఏంటండి? అంత కావాలి. ఆయన చాలా బిజీ అండి. దీపికా పదుకునేది ఉన్నారండి. ఏమండి చీర కొనిస్తానన్నారు? కొనిస్తాలేవే, మన ఇద్దరం కలిసి కొనుక్కుందాం. మరి నాయికా? అది కూడా కొనిస్తాలేవే. మరి నగలు? నగలు ఎయిర్టెల్, డొకోమో, టాటా అన్ని కొనిస్తాలేవే. యా హలో గురుగారు ఎక్కడున్నారు? స్వర్గానికి అరంగడం దూరంలో ఉన్నాను రా. మీకోసం రౌడీలు వచ్చారు. నా కోసం కాకపోతే నీ కోసం వస్తానేంట్రా రౌడీలు? ఓహో, ఇంతకీ ఎవరు గురుగారు వాళ్ళు? నా ఫ్యాన్స్ అయి ఉంటారా? చూస్తుంటే వాళ్ళు ఫ్యాన్స్ లా లేరండి, ఫ్యాక్షనిస్ట్ లా ఉన్నారు. ఫ్యాక్షనిస్టులా? ఫ్యాక్షనిస్టులు మనతో పనేంట్రా? సొమ్ములు కావాలా డబ్బులు కావాలా? మీ తలకాయ కావాలంట. నా తలకాయ కావాలా? నా తలకాయ వాళ్ళు ఏం చేసుకుంటారా? ఏమో గురుగారు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని 10 మంది వచ్చారు, మీ గురించి అడిగారు. ఏం చెప్పావు? ఎందుకన్నా మంచిదని కాసేపు పడుకోవడానికి దీపికా పదుకునే ఇంటికి వెళ్ళారని చెప్పాను. థ్యాంక్స్ రా. ఏమండి నా మొగుడు వచ్చాడు. నీ మొగుడు కాదే, నా మొగుడు వచ్చినట్టున్నారు. ఏం వెళ్ళారు? ఓకే. నీ పేరేంటి? దీపికా పదుకొని. పడుకోమంటుంది పడుకుంటా. ఆ బ్రహ్మిగాడు ఎక్కడ? లేడు. రేయ్ ఇంత ముందు లోపల వచ్చిండట, వెతుకురా పోయి. ఇంతకు ముందే వచ్చాడు, కూల్ డ్రింక్ తాగడానికి సెంటర్కి వెళ్ళాడు. పద వచ్చి చూపించు. వెళ్తే మీకే కనిపిస్తాడుగా. వాడు ఎట్లుంటాడో మాకు తెలియదు కదా. తెలియదా? దొరికారా? వాడు ఎలా ఉంటాడో నేను మీకు చూపిస్తాను రా, మడతలు పెట్టి. అయితే పదండి చూపిస్తాను. దీపిక ఇదిగో బ్రహ్మి గారు నీకు 500 ఇమ్మన్నారు. ఓకే. బ్రహ్మిగాడు ఎక్కడ? బ్రహ్మి గాడేంట్రా గాడు? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తెలీదా? ఆయన ఎవరు అనుకున్నావు? మా గురువు గారు రా, సాక్షాత్తు దైవ స్వరూపుడు. చెంపలేసుకో. రాయ్ చెంపలేసుకో. వేసుకో చెంపలేసుకో. కళ్ళు మూసుకో, దండం పెట్టుకో. దించో. మీ గురుగారు ఎక్కడ ఉంటారు సార్? దీపికా పట్టుకుని శారీస్ కొనడానికి కళామందిర్ వెళ్ళాడు. సార్ కొంచెం మాట్లాడే పని ఉంది, అర్జెంట్ గా తీసుకెళ్తారా? ఓకే, నువ్వు నాకు నచ్చావురా. నీ పద్ధతి నచ్చింది. బొమ్మ రాక్షసులా ఉన్నా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు. బొమ్మ రాక్షస? అదే అనా కులాల దిష్టి కోసం కాకులు వాళ్ళకుండా కుండ పెడతావు చూడు, దిష్టి బొమ్మ. అదే. వెళ్దామా సార్? ఓకే ఓకే ఓకే, కమాన్ ఫాలో మీ. ఆగరా ఇలారా. బ్రహ్మి నీకు తెలుసా నాకు తెలుసా? నీకు తెలుసు. మరి నువ్వు ఒప్పుకుంటే వెళ్తున్నావు ముందు, ఒప్పుకుంటే వెళ్తున్నావు. కమాన్ ఫాలో మీ. బ్రహ్మియా? బ్రహ్మి ఇడిగో. నమస్తే. బ్రహ్మి అంటే కామన్ మ్యాన్ అనుకున్నావా? నీలాగే డఫాగాడు అనుకున్నావురా? ఆయన ఒక పెద్ద మహా మనిషి. ఆయన మహా షాపింగ్ చేయడానికి వస్తాడరా. నీలాగా పిచ్చ పిచ్చగా లఫ్ ఫుడ్ గా తిరగడరా.
ఆగు. నువ్వు ఎక్కడికి? నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. వెయిట్ చేయరా. ఏమై మంచి సీరియల్ చూపించు. మేడం గారికి సార్ లేదు కీప్ గారికి. ఎలా ఉంటారు సార్? నీకెందుకురా డీటెయిల్స్? పెద్ద డఫాగాళ్ళ ఉన్నావు. ఓకే, దీపికా పడుతుంది హైట్, ఖుష్బు వెయిట్, హన్సిక కలర్ మాత్రం కాదు. ఎలా చెప్పగలిగావురా? నాకు తెలిసిపోతుంది సార్. చూడండి ఈ పూలు ఉన్నాయి చూడండి. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ కలర్ చూపించు. ఇది ఎదిరిపోతుంది సార్. అంతేనా? అరే ఇలారా. ఈ చీర ఎలా ఉందిరా? బాగుంది, చూసి చెప్పరా. చాలా బాగుంది. చాలా బాగుందా? ఆ. ఇది పక్కన పెట్టవే. ఇది ఎలా ఉంది? బాలే, బాలేదా? అసలు బాలే. ఒట్టు? ఒట్టు. అయితే అది ప్యాక్ చేయవే. ఆ? లేకపోతే నీ సెలక్షన్ ఏంట్రా? ఫోన్ సార్ దగ్గర నుంచి. హలో. నేనే బంగారం నువ్వెక్కడున్నావు? ఆడవాళ్ళందరూ ఎగబడే కళామందిర్ షాప్ లో ఉన్నాను. షాపింగ్ చేస్తున్నాను సింహం లాగా. వాళ్ళు నిన్ను గుర్తుపట్టలేదు కదా? ఎవరు ఆ డఫాగా నన్ను ఎక్కడ గుర్తుపడతారు? సరే గాని అద్భుతమైన శారీ ఒకటి కొన్నాను. ఇంకేం కావాలో లిస్ట్ చెప్పు. అదే మరి. అవును అవును అని సాగదీసి అడుగుతావు. నువ్వంటే నాకు ఇష్టం కదా. బాగా ఓవర్ చేస్తున్నాడు. బ్రహ్మిగాడు దొరకని వాడిని విని కలిపేసేద్దాం. రావేంట్రా? ఇంకా మీ గురుగారు షాపింగ్ అయిపోలేదా? అయిపోయింది. గురువు గారు ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో ఉన్నారంట. ఆ? అక్కడేవో డైమండ్ నెక్లెస్ లో చెవులకయ్యో మెళ్ళయో చైలు కొనాలన్నారు. నన్ను అక్కడికి రమ్మన్నారు. దా, పోదాం నాడు. త్వరగా రండి. సార్ బిల్ సార్. బిల్లా? బిల్లు 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 ఏంట్రా చూస్తావుట్రా? బిల్లు కట్టు. నువ్వు చిలకుంటే మేమెందుకు కట్టాలి? మీరెవరి కోసం వెతుకుతుంటే నేను ఎతికి పెట్టడలా? అందుకోసమే. కట్టు కట్టు కట్టు. ఏంటి చూస్తావంటే? బిల్లు కట్టపోతే వెళ్ళేస్తారా? నేను కడతాను. నమస్కారం సార్. నమస్తే సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs సార్? 2 lakhs. ఓకే, వెరీ గుడ్, బాగుంది సార్. ఇది ఒకటి ఇవ్వండి సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs. అవును సార్. ఇదెంత సార్? ఇది 3 lakhs సార్. ఓన్లీ 3 lakhs. హలో. ఇవన్నీ కొంటుండు, బిల్లు మనతోనే కట్టించేటట్టుండు. బ్రహ్మిగాడు దొరికిన వెంటనే విని పని చెప్తా. అదంత బాబు? 1 lakh సార్. 1 lakh మొత్తం కలిపి ప్యాక్ చేసేయండి. అలాగే సార్. మొత్తం ఎంత అయిందన్నారు? 8 lakhs సార్. 8 lakhs. ఓకే. 8 lakhs. 8 lakhs. 8 lakhs. 8 lakhs. చూస్తావేంటి 8 lakhs అని కట్టు. ఆ? అన్నా కడతాడు. సూపర్. గురుగారు మీరేటండి ఇక్కడ ఉన్నారు? నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? నువ్వేంట్రా ఇక్కడ? మీరు ఎదుగుతున్న గురుగారు ఇక్కడే కదా ఉన్నారు. వీరే మా గురుగారు. అమ్మో. అయ్యో ఆ? జరిగిపోయాను రా బాబు. సార్, మీరింత సైలెంట్ గా ఉంటే ఏదో వైలెన్స్ జరుగుతుందేమో అని భయంగా ఉంది సార్. మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్. విల్ డిస్కస్ సంథింగ్. నువ్వు ఉంచుకునే దానికి చీర కొనడానికి పైసలు మేము కట్టాలన్నారా? ఎందుకు సార్? మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు సార్. ఈ టాపిక్ వద్దు సార్, చాలా సివియర్ గా ఉంది. వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్. ఆ గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్. సూపర్. అది రెడ్ కలర్ కాదు, బ్లడ్ కలర్. బ్లడ్ కలర్. కోండి గోడ మీద పెట్టి కోసారా సార్? కోసింది కోడిని కాదు, మనిషిని. మనిషినా? ఓకే ఓకే, అయితే అయింది. కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచీ లేకపోతే ఇంకా బాగుండేది సార్. నువ్వేం ఫీల్ అవ్వకరా. ఆ. ఆ ప్యాచెస్ ని నీ బ్లడ్ తో కవర్ చేద్దాం. ఆ? ఓకేనా? నా ప్లేట్ తో కవర్ అబ్బా, చాలా మంచోడినా. ఫోన్ ఎవర్రా? బంగారం సార్. మాట్లాడి ఇక్కడే. అంటే పర్సనల్ మ్యాటర్ కదా సార్, అక్కడికి వెళ్ళి మాట్లాడు. మేమేం ఫీల్ కాము, ఈయనే మాట్లాడు. నేను ఫీల్ అవుతాను సార్. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? మాట్లాడి ఇక్కడే. అబ్బా, అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ అని చేయడం ఎందుకు లేండి సార్. రాయ్ స్పీకర్ ఆన్ చేయి. అలాగే. హాయ్ బంగారం. హాయ్ బంగారం. బంగారం, నువ్వు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు బంగారం. ఏమ్మా? ఏం లేదు, ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు. చీర తెస్తానన్నా? ఆ చీర అదే ఆ పని మీదనే ఉన్నా. నువ్వు మామూలోడు కాదు బంగారం. ఆ చంపడానికి వచ్చిన రౌడీల్ని బురుడి కొట్టించావంటే వాళ్ళు ఎంత ఎదవలో అర్థమైపోయింది. అబ్బాయి నువ్వు ఉండు, తర్వాత పోదు కానీ పొగినంత వరకు చాలు. ఆ రౌడీ చేత నగలు కొనిపిస్తానన్నా కొనిపించావా? నగలకి పెట్టాయి, ఫోన్ పెట్టాయి. బ్రెయిన్ లెస్ ఫెలో. బావా బావా? ఎవరిని? బావా బాబా? మిమ్మల్నే బావగారు. వీడెవడో అమాయకుడిలా ఉన్నాడు. కమిట్ అయిపోతే బెటర్, సేఫ్ గా బయటపడచ్చు. బామర్ది, బావా రా బావా. బామర్ది, బామర్ది, వీళ్ళు నన్ను కొడుతున్నారు బామర్ది. కొడుతున్నారా? ఆ, రేయ్ ఈయన మన బావరా, ఆ, కొట్టకూడదు. ఆ. బామర్ది, మనం ఎక్కడ కలుసుకున్నాం బామర్ది? ఫోన్ లో. ఆ, కరెక్ట్, కరెక్ట్. ఫోన్ లో కలుసు. నేను బామర్ది రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాను తెలుసా నీకు? మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటా నీకు ఎందుకురా?
చెప్పు తెగిపోద్ది. కాబోయే పెళ్లతో 1,00,000 మాట్లాడుకుంటాం. మధ్యలో నీకు అవసరమా? బావుగారు ఏం మాట్లాడుకుంటారో చెప్పాలంట. అవును బావుగారు, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఎందుకులేండి, అంతా అయిపోయిన తర్వాత ఏజ్ ఎందుకండి? ఏరా, అన్ని అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలెందుకురా? అయ్యో మీరేం మాట్లాడుతున్నారు గురు? నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్లిపోతానని బెదిరిస్తావా? నేను మీకు చెల్లెలు ఎత్తిపోవడం ఏంటి సార్? అయ్యా పదాక నువ్వే చెప్పినావు కదా ఫోన్ లో మాట్లాడుతున్నాని. ఏదో ఫ్లోలో మాట్లాడలే. ఈ నంబర్ ఎవరిది? ఏ నెంబరు? ఈ నంబర్ ఎవరిది చెప్పు. కొంపతీసి నా పేరు మీద ఉందా? అవును నీ పేరు మీద ఉంది. ఏయ్, నిజం చెప్పు లేదంటే. సార్ నిజం చెప్తాను సార్. ఒట్టు సార్, నా పేరు స్వామి అండి. ఆ. సిమ్ కార్డులు అమ్ముకొని బతుకుతుంటాను సార్. ఎవరికైనా డాక్యుమెంట్ లేకపోతే నా పేరు మీద ఇప్పిస్తుంటాను సార్. అంతే సార్. నీది కదా? ప్రమాణ పూర్తిగా నాది కాదు సార్. అన్నా ఇది ఇట్లా చెప్తా అయినాడు అది తెప్పి. ఏంట్రా అదంటే? అదేనా పొడుగుంటది కాలు చేరవేస్తా చూడు. అరే, కాలిస్తే ఎర్రగయ్యేదేంట్రా? అదే సార్ నాకు తెలిసింది సార్. ఆ. కడ్డీ సార్, ఇనుప కడ్డీ కాలిస్తే ఎర్రగా ఉంటది కదా. అదెందుకు తెలుసారా? వాతలు పెట్టడానికి సార్. లోపల కూర్చోడానికి. సార్ మీకు దండం పెడతాను సార్. నాకేం తెలియదు సార్. వీడికేం తెలియదు, వదిలేయండి. పోరా. థ్యాంక్ యూ సార్. మీకు దండం పెడతాను సార్. ఏ, ఎక్కడ పెడతాను? ఓ. అయ్యా అలాగే సార్. తప్పగా? తప్పగా. హాయ్ ఏరావాడు బెస్ట్ ఫ్రెండ్ చేయుపునట్టు ఉప్పుతున్నాడు. అరే నాకేం తెలుసానా? అన్నా మధ్యలో ఒకటి ఉందానా? ఏంట్రా అదే అన్నా, కొంతమంది చిన్న ఉంటది, కొంతమంది పెద్ద ఉంటది చూడు. ఏంట్రా అది? అరే అన్న, మనం బాత్రూమ్ లో పోతే చూసుకుంటాం చూడానా, ఆడోళ్ళ కంటే చాలా ఇష్టం అది. చెత్త నా కొడుక, ఏం మాట్లాడాలో తెలీదా? అరే అది కాదానా, పౌడరా? ఆ పౌడర్ పెట్టుకొని చూసుకుంటాం చూడానా, అది అద్దమా? అద్దమనా? అద్దం ఉందా నాకు తెలీదా? లోనికి ఎలా వెళ్ళాలో చెప్పు. ఏముందనా, అట్లా పోదాం రా. ఎర్రి పప్పల వాడు ఎలా పోయాడు రా? అన్నా నేను చూడుందా? ఏరా నా మీదే చేస్తావా? చదిరా హలో నేను కూడా వస్తున్నాడు. మెట్రోలు కాదురా, సెల్ఫ్ డిఫెన్స్ రా. మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించిన ప్రతి వాడు ఇలాగే అంటారా? అరే మెల్లవని రాబోయ్. హలో అవునా? రోయ్ ఆ రిషిగాడు హార్బర్ గోడం దగ్గర ఉన్నంట, బండి తీరా. అన్నా ఒకసారి సుబ్రాజానికి ఫోన్ చేయనా? అరే అవసరం లేదురా అబ్బాయి, ఆ రిషిగాని మనమే లేపేసినాం అనుకో, అన్న దగ్గర మన లెవెల్ వెళ్తారు. తీ ఎక్కడరా వాడు? అక్కడున్నాడు. పిస్తా అంటే తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? బాదం పిస్తా. నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు, నేను అంటున్న పిస్తా వేరు. ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా. ఒక్కొక్కడు వచ్చినా సరే, 100 మంది వచ్చినా సరే, విడివిడిగా వచ్చినా సరే, కలివిడిగా వచ్చినా సరే, అందరూ వచ్చినా సరే, ఎవడు రాకపోయినా సరే, ఒక్కొక్కడిని చిటికేసి చంపేస్తా. అన్నా, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ పక్షులు చచ్చిపోతాయి, వీడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు. కాకపోతే కాస్త ముందు వెనక. వీడేంట్రా నేను వైలెంటిక్ గా మాట్లాడుతుంటే వీడు వేదాంతం మాట్లాడుతున్నాడు. వాడేదో కటింగ్ ఇస్తున్నాడా? కాలేజ్ కటింగ్ ఇచ్చావో ఇర్రగొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కూడా కొడతావు. కానీ అది రొటీన్. వెరైటీగా కొట్టుకుందామా? వెరైటీగానా? బెస్ట్ అన్న, రొటనే కొట్టుకుంటే మాకు బరు కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేనున్నాం, గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను, అందరం కళ్ళకు గంటలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్నా. అది లెక్క.
ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా నువ్వు కట్టుకున్నావా? యా పిస్తా అన్న, ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, ఏయ్! పొరపాటున తగిలితే ఆ, మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందనా? అయితే ఓకే. 1 3 బ్లైండ్ ఫైట్ మస్తు వేస్తుండ అన్న. ఒక్కడ గుర్తున్నట్లేదు, చాలా మంది గుర్తున్నట్టుంది. వాళ్ళంతా హునమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. ధర్మ యుద్ధమే నడుస్తుంది. మనం కూడా ధర్మంగా ఉండాలి. చచ్చా. అరే అన్న పడిపోయిండ్రా. ఏమైందనా? ఏమైందనా? ఎక్కడ్రా వాడు? ఇంకెక్కడున్నాడనా? నువ్వు కొట్టిన దెబ్బల కాడు ఎప్పుడో పరారాయండు. నేను కొట్టింది మీరు చూసినారు. మరి ఆడ అరిచిండు కదా? అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్. నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజమా? మరి నువ్వెందుకు అరవలేదానా? అరిచే ఛాన్స్ ఎక్కడిచ్చాడురా? అరిచే లోపు కడుపులో గుద్ది నోరు మూసి కొట్టరాడు చూడగొట్టి. మరి పెద్ద పిస్తా అన్నావు, వాడి వ్యాధికిచ్చాడు రా. నేనేం చేశానా? మరి హాస్పిటల్ వెళ్ళి ఎవడు కడతారు రా? ఎక్కించాడు రా.